వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. మెదడుకు మేత. దేశంలోని 40% మంది టీనేజర్లు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారట. ఇక ఉద్యోగులు, గృహిణులు, పెద్దవాళ్ళలో స్ట్రెస్ బాధితులు అంతకెక్కువగా ఉన్నారంట. వీరిలో అధిక శాతం మంది ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి లేనిపోని మందులు వాడుతున్నారంట. కొందరు మాత్రమే ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఒత్తిడిని చిత్తు చేస్తున్నారు. మానసిక స్థితిని, మెదడులోని రసాయనాలను, కెమికల్స్ని ప్రభావితం చేసే మూడ్ బూస్టింగ్ ఫుడ్స్ను తీసుకుంటున్నారు. శరీరంలో సెరటోనిన్, డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్లు పెరగడానికి సహాయపడే ఆ అద్భుతమైన ఆహార పదార్థాలేంటో మనము తెలుసుకుందామా. తక్షణమే మూడును మార్చేయగల సత్తా డార్క్ చాక్లెట్లకు ఉంటుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ మెదడుకు రక్త ప్రసరణను పెంచుతాయి, ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. అయితే మంచి ఫలితం కనిపించాలంటే కనీసం 70% కోకో ఉన్న డార్క్ చాక్లెట్లను ఎంచుకోవడం బెటర్. టీ, కాఫీలో ఉండే కెఫిన్, ఎల్ థియనైన్ ఏకాగ్రతను పెంచుతాయి, ఉత్సాహంగా ఉంచుతాయి. అయితే వీటిని మితంగా తీసుకోవడమే మంచిది. బాదం, వాల్నట్స్, చియా సీడ్స్, గుమ్మడి గింజలు అద్భుతమైన మూడ్ బూస్టర్లుగా పనిచేస్తాయి. వీటిల్లో పుష్కలంగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక గింజల్లో ఉండే అమైనో యాసిడ్స్ శరీరంలో సెరటోనిన్ తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలతో పాటు ఉసిరికాయల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మెదడులోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతో పాటు డిప్రెషన్ లక్షణాలను అదుపులో ఉంచుతాయి. పెరుగు, కిమ్చి, కొంబూచా లాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కూడా మెదడు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. మెదడుకు జీర్ణ వ్యవస్థకు నేరుగా సంబంధం ఉంటుంది. మన శరీరంలోని సెరటోనిన్లో దాదాపు 90% పేగులోనే తయారవుతుంది. కాబట్టి పేగుల ఆరోగ్యం కోసం పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకోవాలి. అరటిపండు కూడా మూడు బూస్టింగ్గా పనిచేస్తుంది. ఇందులో లభించే B6 డోపమైన్ సెరటోనిన్ విడుదలకు సహాయపడుతుంది. అరటిపండులోని పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది, కోపం, చిరాకు రాకుండా చూస్తుంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.